అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి 6 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ టోర్నీకి ముందు సిద్ధం కావడానికి అన్ని జట్లు తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. కీలక టోర్నమెంటులోకి అడుగుపెట్టే ముందు భారత జట్టు ఇంగ్లాండ్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. రోహిత్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, జడేజా, శుభమన్ గిల్ వంటి ఆటగాళ్ల ప్రదర్శన జట్టు ఆశలను పెంచింది. అయినప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీలో పొరుగు దేశమైన పాకిస్తాన్ టీమిండియాకి అతిపెద్ద ముప్పుగా మారింది. పాకిస్తాన్ తో మ్యాచ్ కి 11 రోజుల ముందు పాకిస్తాన్ ప్రదర్శన టీమిండియాకు ప్రమాదంగా మారింది. ఈ నెల 23న భారత్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు తన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నిన్న వన్డే ట్రై సిరీస్ లో దక్షిణాఫ్రికాపై 353 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద చేజింగ్ గా నిలిచింది. ఆ జట్టులో మహమ్మద్ రిజ్వాన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. 91 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత రిజ్వాన్ 122 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడు మిడిల్ ఆర్డర్ లో సల్మాన్ ఆగా 134 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ తో అతనికి మద్దతుగా నిలిచాడు. వీరిద్దరి మధ్య 260 పరుగుల భాగస్వామ్యం కూడా పాకిస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించింది. అలాగే ఓపెనర్ ఫకర్ జమాన్ కూడా అద్భుత ఫామ్ లో ఉన్నారు. ఇటీవల ఫకర్ దుబాయ్ లో IL T20 మ్యాచ్లు కూడా ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ లో అతను కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా పేస్ అటాక్ మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే టీమిండియా డాషింగ్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. ఇదే సమయంలో ఇటీవల ఫిట్ గా మారిన తర్వాత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి ఇంకా తన లయ అందుకోలేదు. అతను బౌలింగ్ లో పాత ఫామ్ కనిపించడం లేదు. ఇంగ్లాండ్ తో T20 వన్డే సిరీస్ లలో షమి ఆకట్టుకోలేకపోయాడు. అలాగే హర్షదీప్ సింగ్, హర్షత్ రాణా కూడా జట్టులో ఉన్నారు. కానీ ఈ ఇద్దరికి వన్డే మ్యాచ్లు ఆడిన అనుభవం తక్కువ. ముఖ్యంగా హర్షత్ రాణా వికెట్లు తీస్తున్నాడు కానీ భారీగా పరుగులు కూడా ఇస్తున్నాడు. మరోపక్క పాకిస్తాన్ బౌలర్లు టీమిండియా కంటే బలంగా ఉన్నారు. అలాగే పాకిస్తాన్ ఆటగాళ్లకు UAE లో ఆడిన సుదీర్ఘ అనుభవం ఉంది. చాలా కాలంగా UAE లోని వివిధ స్టేడియాల్లో పాకిస్తాన్ జట్టు మ్యాచ్లు ఆడుతుంది. అందువల్ల అక్కడ పిచ్ల గురించి మంచి అవగాహన ఉంది. ఇంతకు ముందు 2021 T20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ జట్టు దుబాయ్ లోనే భారత్ ను 10 వికెట్ల తేడాతో ఓడించింది. మొత్తానికి భారత్ పాకిస్తాన్ మధ్య 23వ తేదీ జరిగే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా సాగనుంది.